విశాఖ జిల్లా భీమునిపట్నం తహసీల్దార్ రామారావు ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు రావడంతో హైదరాబాద్, విశాఖ, రాజమండ్రిలో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. భారీగా బంగారం, నగదు గుర్తించారు పోలీసులు. విశాఖ జిల్లా భీమునిపట్నం తహసీల్దార్ రామారావు ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు రావడంతో హైదరాబాద్, విశాఖ, రాజమండ్రిలో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. భారీగా బంగారం, నగదు గుర్తించారు. ఇక ఏసీబీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఇంతవరకు భీమునిపట్నం తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ ఎన్ని ఆస్తులు గుర్తించింది? ఇప్పటివరకు అయితే ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లోని విశాఖ నగరంలో ఏకకాలంలోనే 4 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి సంతోష్. అయితే ఇప్పటివరకు కూడా 41 లక్షల రూపాయల క్యాష్ గుర్తించారు. అన్ని కూడా కొత్త నోట్లే. ఇంకా కూడా కొన్ని లాకర్లు కూడా తెరవాల్సింది. లాకర్లు తెరిచిన తర్వాత ఇంకా ఎంతవరకు క్యాష్ ఉన్నది అన్నది తర్వాత వివరాలు ఏసీబీ అధికారులు వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇతను ఈ ఒక విశాఖపట్నంలోనే కాకుండా హైదరాబాద్, రాజమండ్రిలో ప్రాంతాల్లో కూడా ఇతనికి సంబంధించిన బంధువుల వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క ఆస్తులు ఇతను ఏ విధంగా సంపాదించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇతను భీమినిపట్నంలో ఎంఆర్ఓగా పనిచేయడం, ఆ సమయంలోనే అధికంగా ఈ యొక్క ఆస్తులన్నీ కూడా కూడబెట్టి అక్రమంగా సంపాదించారని చెప్పేసి ఒక నిర్దిష్ట ప్రణాళిక అయితే ప్రస్తుతం అధికారుల దగ్గర ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ దాడులు మరిన్ని ఇంకా విస్తృతం చేసి ఇంకా సాయంత్రం కల్లా ఇంకా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ దుర్గా. రామారావు గారి ఇంటిపై ఏసీబీ వారు ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. గతంలో కూడా వీరి మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మొత్తం 7 ప్లేసుల్లో సర్చెస్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో 4 ఇళ్ళు, అలాగే రాజమండ్రిలో 1 హౌసు, నెక్స్ట్ హైదరాబాద్లో 2 హౌసెస్లో సైమల్టేనియస్గా సర్చెస్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సర్చెస్లో 41 lakh క్యాష్ దొరికింది. అలాగే 1 kg ఆఫ్ గోల్డ్, 27 lakhs, అదర్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా దొరికాయి. వాటితో పాటుగా 4 లాకర్స్ కీస్ దొరికాయి. అవి కూడాను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు సోఫార్ డాక్యుమెంటరీ వాల్యూ ప్రకారం 3.5 crore డిస్ప్రపోర్షనేట్ అసెట్ ఇప్పటి వరకు